తెలంగాణ రాష్ట్రం నిధులు నియామకాల లక్ష్యంగా పోరాటం చేసుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చినాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రోజైతే ఏర్పడ్డదో పోలీసులే లక్ష్యంగా, పోలీసులే నా కాపలాగా ఉంటారు, నా సెక్యూరిటీ ఉండదని మురిసితోని ఇలా పొద్దురుకదానిగా ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. దీనికి ప్రభుత్వానికి మూల్యం తప్పదు. ఇలా మొన్న ఏమన్నారండి నిరుద్యోగులు, పోలీసులు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, గౌరవ డీజీపీ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సార్ ప్రభుత్వం ఇలా ఉంటుంది రేపు పోతుంది, కానీ మీ ఓవరాక్షన్ కూడా బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు కన్నెర చేస్తే, నిరుద్యోగులు కన్నెర చేస్తే రేవంత్ రెడ్డి కుర్చీ బద్దలు భాషంగా అయితే అని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే దిల్సుఖ్ నగర్లో ఇలా నా నిరుద్యోగుల సోదరులపై లాఠీ చార్జ్ చేసిరు. ఈ రోజు అశోక్ నగర్ లో నిరుద్యోగ సోదరులపై లాఠీ చార్జ్. నేను అడుగుతున్నా, కనీసం హక్కుల కోసం ప్రశ్నించే హక్కు, కనీసం నిరసన తెలిపే హక్కు లేదా అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలా ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నారు కదా, ఆ రాజ్యాంగం మీద ఒట్టే చెప్పమని చెప్పు, తెలంగాణలో నీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా? మొన్న ఒక మంత్రి మాట్లాడుతున్నారు, ఇలా మేము అందరికి ఉద్యోగాలు ఇవ్వడానికి చాతగా మళ్ళీ పీకనికి చెప్పిరా భయ్, మీరు 60,000 ఉద్యోగాలు ఇస్తామని పీకనికి చెప్పిరా అని అంటున్నా. చాతగానప్పుడు పాలించడానికి చాతగానప్పుడు రాజీనామా చేసి ఇంట్లో పండుకోవాలి. ఉద్యోగాలు అని చెప్పి చెప్తున్నారు. నేను అంటున్నా కదన్నా, ఎవరికి ఇచ్చిరు? పేపర్ ప్రకటనకు అది శాశ్వతమైంది. పేపర్ ప్రకటనకు ఇలా వాళ్ళు స్టోక్టప్ గా వేసుకునే యాడ్లకు పరిమితమైన తప్ప ఎక్కడగా తెలంగాణ అన్ని యూనివర్సిటీలకు పోదామన్నా ఎక్కడ ఉద్యోగాలు రాలేదు, ఎక్కడ ఒక్కరికన్నా ఉద్యోగాలు రాలే. నా తల్లులు ఏమనుకున్నారు, లక్షలు చేసి కోట్ల వల్ల అప్పులు చేసి నా బిడ్డను హైదరాబాద్ పంపిస్తున్నాం, నా బిడ్డ చదువుకొని ఒక గ్రూప్ 2 ఉద్యోగం పొందుతాడు, గ్రూప్ 4 ఉద్యోగం పొందుతాడు, ఒక హయ్యర్ ఆఫీసర్ కావాలని కలలుగా అంటున్నారు. కానీ ఆ తల్లుల కళ్ళల్లో ఇలా మట్టి కొట్టి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి. ఒకటే హెచ్చరిస్తున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నువ్వు తెలంగాణలో ఎక్కడ తిరగలేవు. గతంలో చూసినావు, నిరుద్యోగులతో ఏం పెట్టుకుంటే గత ప్రభుత్వం కేసీఆర్కి ఏ గతి పట్టిందో తెలుసుకున్నావు, నీకు అదే గతి పడుతుంది అని కూడా హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే వీరి రాజకీయ కుట్రలాగా చేస్తున్నారు, కావాలని చేస్తున్నటువంటి నిరసనలు అన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. స్వచ్ఛందంగా మొన్న దిల్సుఖ్ నగర్, నేడు అశోక్ నగర్ లో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు నిరసన తెలిపారు. ఏ పార్టీ కండవనన్నా కనపడ్డదా? ఎక్కడ కనపడలేదు. వాళ్ళ మీద లాఠీ చార్జ్, వాళ్ళ మీద లాఠీ దెబ్బ పడగానే భారతీయ జనతా యువ మోర్చా అండగా నిలబడేందుకు గణేష్ గారి నేతృత్వంలో ఈరోజు మేము వచ్చినాం. ఇక్కడ మమ్మల్ని వస్తే కనీసం స్వేచ్ఛ ఉంటది అనుకుంటే పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి ఎక్కడి దగ్గర తరలిస్తున్నారు. నిన్నటి నుండి అరెస్టులు మొదలైనవి, నిన్న నుండి అరెస్టులు చేస్తారు. బీజేవైఎం అంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుండెల్లో వణుకు పుడుతున్నది. రాత్రి 2 గంటల నుండి అరెస్టులు చేస్తున్నారు. మేము అంటున్నాం, ఇలా మా నిరుద్యోగ బిడ్డలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా అంటే, మమ్మల్ని ప్రశ్నిస్తే నిరుద్యోగుల రక్తం వాళ్ళ కింద పడాలని చూసిండు. నేను అడుగుతున్నా, నిరుద్యోగుల మీద లాఠీ దెబ్బ పడితే ఇంతమంది వచ్చిర్రు, రేపు వాళ్ళ మీద రక్తం గారే చూస్తే రేవంత్ రెడ్డి కుర్చీకి పునాదులు కలుగుతాయి, తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది అని కూడా హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్ ఏంలే, తెలంగాణలో ఉన్నటి నిరుద్యోగులకు ఇలా ఎక్కడైతే తెలంగాణ బిడ్డలు కలలు కానీ మా ఉద్యోగాలు మాకు వస్తాయి అనుకున్నారు, ఆ ఉద్యోగాలను వాళ్ళు ఉన్నటి మేనిఫెస్టోలో ఉన్నటి డిమాండ్లను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే మేము తృప్తిగా ఉంటాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అలా కనపడుతుంది. ఇంత ముందున్న 9 ఏళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కానీ, ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, మీకు తెలుసు ఆనాడు యువ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యల మీద అత్యంత అగ్రెసివ్ గా పోరాటం చేసింది భారతీయ జనతా యువ మోర్చాని. మేమే 2-3 సార్లు జైలుకి వెళ్ళాం. ఆ రోజు టీఎస్పీఎస్ పేపర్ విషయంలో, లీక్ విషయంలో కానీ, నిరుద్యోగుల గురించి కానీ ప్రతి మంగళవారం, శుక్రవారం ఒక కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున చేసినాం. అదే విధంగా ఈసారి కూడా 2 ఏళ్లలో ఏదైతే దొంగ అవుతున్నారో రేవంత్ రెడ్డి సర్కార్, ఈ దొంగ సర్కార్ ఫేక్ గవర్నమెంట్లు ఇచ్చి, ఫేక్ ప్రామిస్లు ఇచ్చి, మేము నిరుద్యోగులు 2 లక్షల కార్యకర్తలకు 2 లక్షల నిరుద్యోగులు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి అన్నాడు. దాని గురించి అడగనీకి వస్తే ఇవాళ యువ మోర్చా కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేసి లాఠీచార్జ్ చేసి జైల్లో పిఎస్ లో కూర్చోవడం అవసరం ఏముంది? 2 రోజుల కింద చూసినాం, నిరుద్యోగులు బయటికి వెళ్ళి చేస్తే వాళ్ళని కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఇవాళ ఉన్న డిపార్ట్మెంట్ పోలీసులు కూడా ఒకప్పుడు నిరుద్యోగులైనా వాళ్ళ కోసం కూడా యువ మోర్చా కొట్లాడింది. నిరుద్యోగులని రోడ్డు మీద అడ్డగోలుగా గుద్దుకుంటూ, కడుపులో గుద్దుకుంటూ లాఠీచార్జ్ చేసుకుంటూ పోలీస్ వ్యాన్లు ఎక్కిస్తున్నారు.
ఆ సమస్య మీద ఈరోజు నిరుద్యోగులను మేము ప్రశ్నించడానికి వాళ్ళని పరామర్శించడానికి ఏమైందని తెలుసుకోవడానికి ఇక్కడికి చిక్కడిపల్లి లైబ్రరీకి ఇచ్చేస్తే చిక్కడిపల్లి లైబ్రరీ చుట్టుపక్కల మొత్తం ఒకటి అంటే ఒక ఉధృత వాతావరణం క్రియేట్ చేసి బ్యారికేడ్లు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి బెదిరించి యువమోర్చా కార్యకర్తలు అందరూ వస్తే లాఠీచార్జ్ చేసి వాళ్ళని పంపిస్తారు. ఇప్పుడు గత కేసీఆర్ హయాంలో కూడా ఎట్లనే జరిగింది. ఆయన అయితే నిరుద్యోగులు మొత్తం నిండు ముంచిండు ఆయన. మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మనము నిరుద్యోగుల గురించే కదనా, దేనికోసం కొట్లానే మనం 14F మీదనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, ఉవ్వెత్తున ఉద్యమం లేచింది, మనం అందరం పాల్గొన్నాం. మనం ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య కారణం స్టూడెంట్స్, విద్యార్థులు. వాళ్ళే ఈరోజు నిరుద్యోగులుగా ఉండిపోతారు. ఒక్కొక్కరికి 30-40 సంవత్సరాలు వచ్చినాయన, 40 సంవత్సరాలు చిక్కడిపల్లి లైబ్రరీలో వస్తే వాళ్ళకు తెల్ల గడ్డాలు వచ్చి వాళ్ళకి అటు తల్లిదండ్రులకు ఏం చెప్పలేక, తోడబుట్టినలకు ఏం చెప్పలేక, తిండి లేక 5 రూపాయల భోజనం తినుకుంటా ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా చదువుకుంటారు. వాళ్ళ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు మారుతాయి, మాకు ఉద్యోగం వస్తుంది, మా కుటుంబాలు సెట్ అవుతాయి అని చెప్పి అనుకుంటే ఈ రోజు నిరుద్యోగులని లాఠీ చార్జీలు పెట్టి భయపెట్టించుకుంటా అక్రమ కేసులు పెట్టి వాళ్ళకు అండగా నిలుస్తున్న యువమోర్చా కార్యకర్తల మా మీద కూడా కేసులు పెట్టుకుంటూ వేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చిందే మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే మళ్ళీ కూడా నోటిఫికేషన్ వేస్తాం అతి త్వరలో అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు అతి త్వరలోనా? మొన్న ఒకటి ఏదో జీవో రిలీజ్ చేసిండు, 60 ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ ప్లాన్ ఎప్పుడు ఎంత చేసినా 63కు 64 చేసిండు. నీకు ఏడ ఉద్యోగాలు ఖాళీలు అయితే ఇక నీకు ఫ్యూచర్లో ఎక్కడ నీకు సమస్య వస్తుంది? ఇక 60,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తా అంటాడు కదా, నువ్వు మాటిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? సంవత్సరానికి లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పినావు కదా. మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రాలకి 60,000 ఉద్యోగాలు ఏం సరిపోతాయి? ఎలక్షన్లో అప్పుడు రిలీజ్ చేస్తావా? ఎలక్షన్ల టైం వరకు మీరు వయసు ఏమైపోతుంది? మీ ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నాం మేము, ఇమీడియట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. అందరూ ఎవరైతే నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరూ ఎగ్జామ్కి అలౌ చేసి వాళ్ళకు ఉద్యోగాలు స్టార్ట్ చేస్తేనే మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా కానీ నిరుద్యోగుల పక్షాన పోరాడుతూనే ఉంటాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం నడుస్తూనే ఉంటుంది. అయితే స్థానిక ఎన్నికల దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇది ఒక రాజకీయ పరంగా అయితే ఒక కుట్రలాగా అయితే చూస్తున్నారు అన్నట్లు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అంటే ఈ టైంలో చేయడం? భారతీయ జనతా యువమోర్చా ఎన్నికల కోసమో లేకపోతే ఏదో దుష్ప్రచారంతోనో లేకపోతే దానికోసం చేస్తలేదు. ఏదైతే నిరుద్యోగుల కోసం గత 10-15 సంవత్సరాలుగా యువమోర్చా నాయకులు ఎంత నీతి నిజాయితీగా చేస్తున్నామో ఈ రోజు కూడా అదే విధంగా వాటి కోసం వచ్చినాం మేము. ఇప్పుడు ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంది? ఒకవేళ మీ డిమాండ్స్ కనుక ప్రభుత్వం పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణ ఎట్లుండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుందో వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆయన ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి నిరుద్యోగులందరికీ జాబ్ వచ్చేటట్టు చూడాలి. వాళ్ళకు ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళు అయితే ట్రైనింగ్ తీసుకుంటారో కోచింగ్ తీసుకుంటారో వాళ్ళందరికీ సదుపాయాలు కల్పించి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళందరూ కూడా కోచింగ్ ఇచ్చి ఉద్యోగం వచ్చేటట్టు చూడాలని చెప్పి మొదటగా భారతీయ జనతా యువమోర్చా డిమాండ్. ఒకవేళ అయితే అది కనుక కాకపోతే మన తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ప్రజలు బయటికి వచ్చి యువకులు బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే అగ్నిగుండంగా మార్చారో భారతీయ జనతా యువమోర్చా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అగ్రెసివ్ గా పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.